ఇక కమిషన్ల కథ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ అసలు ఇది 4350 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారట. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే వాస్తవానికి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ను ఎడబెడుతురు మళ్ళా అయితే భీమాల పెడుతున్నారు. మళ్ళీ భీమాకు ఇప్పటికే 20 టీఎంసీలలో ఆ 2,10,000 ఎకరాలు పారే పరిస్థితి లేదు. వాళ్ళకే నీళ్ళు తక్కువ ఉన్నాయి. అండ్లకేళి మళ్ళీ ఒక 7 టీఎంసీలు గుంజుతా అంటే అవుతుందా? అటు భీమా ఆగం, ఇటు కొడంగల్ ఆగం, ఇద్దరి మధ్య కొట్లాట. అన్నిటికంటే ఇంకా డేంజరస్ పాయింట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది? నువ్వేం లెక్క పెట్టిన మనం ఏం చెప్పినాం? భీమాకు ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు బారుతుంది, 20 టీఎంసీలతో 2,00,000 ఎకరాలు భీమాల బారుతుందని మనం చెప్పినాం. నువ్వేమంటున్నావు? ఒక టీఎంసీకి 15,000 బారుతుంది అంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నువ్వు అడిగే నీళ్లలో ఇది దెబ్బ పడదా? పడదా? బుర్రు నోటు చేసే పని ఇది. రేపు ఏమంటాం? కృష్ణాలో మనము ఇన్ని లక్షల ఎకరాలు ఉంది, ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు చొప్పున నాకు ఇన్ని టీఎంసీల నీళ్ళు కావాలని మనం కొట్లాడతాం. నువ్వు ఇక్కడ ఏమంటున్నావు? భీమాల నాకు సేవింగ్ ఉంది, ఒక టీఎంసీకి 15,000 భీమాల వాడుతుంది అంటే రేపు నీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నీ వాదనలు విగిపోవా? ఈ రాష్ట్రానికి కేటాయింపులు తగ్గవా? ఆ మైండు లేదు వీళ్ళకు. రెండు ఇంపార్టెంట్ ఏంటంటే మక్తలు, ఇలా పాలమూరు కింద మక్తలు బారేది. ఇప్పుడు పాలమూరు అంటే ఉద్దండాపూర్ రిజర్వాయర్ 68% అయిపోయింది. కాలువలకు కూడా బీఆర్ఎస్ టెండర్ పిలిచింది. కాలువ తగ్గితే గ్రావిటీ ద్వారా మక్తలకు 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరు నుంచే బారుతుంది. సో ఇక్కడి నుంచే మాట్లాడుతుంది. కరవేరు నుంచే 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరు రిజర్వాయర్ 99% పూర్తయిపోయింది. కాలువ తవ్వితే కాలం ఇడ్డం పెట్టినట్టు నీళ్లు వారే అవకాశం ఉండగా ఈ లిఫ్ట్ పెట్టి ఇచ్చేదంతా అంటే 30,000. మరి ఎందుకు లిఫ్ట్లు? మోటార్లు ఎందుకు? పంపులు ఎందుకు? మరి కరెంటు బిల్లు ఎందుకు? పాలమూరుకి వెళ్ళి డైరెక్ట్ కరవేరు నుంచి 66,000 ఎకరాలకు అంటే డబుల్ ఆయకట్టు. ఇది 30, ఆడ 66 గ్రావిటీ ద్వారా పోతుంది. ఆ 66,000 వేరే అవకాశం ఉండగా అది పెడుతున్నాడు. కాలువ బంద్ పెట్టిండు, లిఫ్ట్ పెట్టిండు. నెక్స్ట్ నారాయణపేట 1,17,000 ఎకరాలు బారుతుంది పాలమూరు నుంచి. కాలువ తవ్వితే 1,17,000 ఎకరాలు బారే అవకాశం ఉంటే కాలువ పక్కకు పెట్టిండు, లిఫ్ట్ పెట్టి 16,000 ఇస్తా అంటాడు. కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలకు దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాలువ తవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా, లిఫ్ట్ పెట్టి అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వాడుతుంది. ఈడ గంత పెద్ద రిజర్వాయరు కరువేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు. దాంట్లో మంచిగా కాలువ తవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్లో వాడుతుందట. అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా? అసలు ఈ లిఫ్ట్ వల్ల మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు తవ్వ అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తయితాయి కదా, పాలమూరు కాలువలు పూర్తయితాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్ళు రావడమా, కమిషన్లు రావడమా?